ఆ ముఖం సేమ్ ఏదో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయినట్టే ఉంది కదా! అట్లనే పోయి మా మమ్మీ ముంగట కూర్చున్నా. బ్రష్ చేసినా మా టెడ్డీ హ్యాపీగా మంచిగా దోసలు తింటుండు. నన్ను వదిలేసి ఎట్లా తింటున్నావు అంటే ఇట్లా ఒక జుర్రుమని ఒక లుక్ ఇచ్చిండన్నమాట. వాడి దోస నేను తిన్నా కదా! సర్లే నేను నీకు మంచిగా ఆనియన్ దోస ఏస్తా అని చెప్పి ఏసినన్నమాట. అక్క నువ్వు 2, 3 రోజుల నుంచి ఇంట్లోనే ఉంటున్నట్టున్నావు అంటే, లేదురా బాబు యాక్చువల్లీ మంచిగా 3 డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకొని మంచిగా భద్రాచలం, పాపికొండలు పోదాం అనుకున్నా. లాస్ట్ మినిట్‌లో క్యాన్సిల్ అయిపోయి అట్టర్ ఫ్లాప్ అయిందన్నమాట. నేను ఏం చేయలేని పరిస్థితులు ఉన్నా కాబట్టి సర్లే ఇంట్లోనే ఉందామని చెప్పి ఇంకా సైలెంట్గా ఇంట్లో కూర్చున్నా. మా ఇంట్లో కూడా ఆయన ఎండాకాలం బయట పాపికొండలు ఇవన్నీ మనం తిరగలేము, చాలా అంటే చాలా ఎండలు కొడుతున్న బయట, నీకు అర్థం అవుతలేదని చెప్పి నా మనసేమో అస్సలు ఒప్పట్లేదు. 3 రోజులు వేస్ట్ చేయాలా, ఈ టైం నాకు మళ్ళీ రాదని చెప్పి గిలా గిలా కొట్టుకుంటున్నా. అట్లీస్ట్ ఒక రోజుతో నా మంత్రాలయమైన పోయి చూద్దాము అంటే అట్లా కూడా వర్కౌట్ అయితే లేదు. నాకు దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. ఇంకా ఏం చేయలేను కాబట్టి సైలెంట్గా ఇంట్లో కూర్చొని ఇక మూవీస్ చూస్తున్నా అన్నమాట. మంచిగా స్కిన్ కేర్ చేద్దామని చెప్పి ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన అయిపోయి 2 గంటలకు పోయింది కరెంటు. నాకు ఎంత ఇరిటేషన్ వచ్చింది అంటే ఎప్పుడో 6:37కి వచ్చింది. కుక్క పిల్లలాగా తిరుగుతూ ఉండే నేను ఇక 3 రోజులు ఇంట్లో ఉండాలంటే నాకు చాలా ఒక పెద్ద నైట్ మేర్ లాగా అనిపించింది. జస్ట్ బట్టలు దేనికి పోయి సూర్యుడు చూసినా కరెక్ట్ నా తల మీద కొడుతుండు. ఇంకా నైట్ డిన్నర్ చేసేటప్పుడు మా టెడ్డీ తింటుంటే నాకు తినిపియవా అన్న నేను. అప్పుడప్పుడు అనిపిస్తుంది అబ్బా ఎందుకు తొందరగా పెద్దగా అయిపోయినా, ఎందుకు చదువుకున్నా, ఎందుకు జాబ్ చేస్తున్నా, ఎందుకు ఏజ్ అనిపిస్తుంది, చిన్నగా అయిపోతే బాగుండు కదా, చిన్నగానే ఉంటే బాగుండు కదా, అదే మైండ్ సెట్లో ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. ఇప్పుడు మనం కొంచెం సేపు చిన్నపిల్లలాగా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తిందాము, కొంచెం సేపు వరండాలో అటు ఇటు తిరుగుతూ ఐస్ క్రీమ్ తిన్నా. నాకు అక్కడికే డౌట్ వచ్చింది. ఎందుకంటే మధ్యాహ్నం నిద్ర నాకు అస్సలు సూటబుల్ కాదు, అస్సలు సెట్ కాదు. ఇప్పుడు నీ బాధ ఏంది అక్క అంటే ట్రిప్ క్యాన్సిల్ అయింది అబ్బా, ట్రిప్ క్యాన్సిల్ అయ్యింది. 3 రోజులు అట్లనే ఎగిరిపోతున్నాయి. రేపు ఒక్కరోజు అయిపోతానంటే ఆఫీస్కి వెళ్ళాలి, అదన్నమాట నా బాధ. మస్తు అంటే మస్తు డిసప్పాయింట్ అయినా. చెప్పిన కదా నేను మధ్యాహ్నం పండుకున్నా అంటే నైట్ అస్సలు నిద్రపోనని చెప్పి 1:30 అయిపోయింది, 2:30 అయిపోతుంది. నాకు ఇంకోటి ఏంటంటే మధ్యాహ్నం పడుకున్నా అంటే నాకు నైట్ హెడేక్ వస్తుంది అన్నమాట. ఘోరంగా హెడేక్ వస్తుంది, దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. ఇలాంటి టైంలోనే మన లోపల ఉన్న ఒక ఎమోషనల్ అవతారం బయటకు వస్తుంది అన్నమాట. ఏదో ఒక దగ్గర మనల్ని హర్ట్ చేసిన వాళ్ళు, ఏదో ఒక దగ్గర మనల్ని ఏడిపించిన వాళ్ళు, ఏదో ఒక దగ్గర మన లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మనకి క్లిక్ అవుతుంటారు. ఇలాంటి టైంలోనే మీరు నా మాట వినండి. ఓ గుండెలు కొట్టుకొని ఏడవకుండా మొత్తం వాళ్ళ గురించి ఏదేదో మొత్తం కర్మ, బిలీవ్ ఇన్ కర్మ ఇలాంటి కొటేషన్స్ వాడకుండా దూరంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, ఖుషి ఉండండి అని చెప్పి సైలెంట్గా సైడ్ అయిపోవాలి.